పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జన్ సంఘ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిడుగురాళ్లకు చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ఇండియా జ్యోతి మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ వెలువడగానే మంచి రోజు చూసుకొని తాను నామినేషన్ వేస్తానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురజాల నియోజకవర్గంలో తాను ఇంటింటికి తిరుగుతున్నానని అన్నారు. అన్ని సమస్యలను తెలుసుకొని ఆయా సమస్యల పరిష్కారానికి తాను తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. గురజాల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని అన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యుల సమస్యల కోసం తాను నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు. ఆర్యవైశ్యులు ఎప్పుడు పిలిచినా తక్షణమే స్పందిస్తానని నీరుమల్ల శ్రీనివాసరావు అన్నారు. జై శ్రీరామ్. ముఖ్యంగా నా పేరు నీరుమల్ల శ్రీనివాసరావు. నేను గురజాల నియోజకవర్గం నుంచి అఖిల భారతీయ జనసంఘ్ పార్టీ తరఫున గురజాల అభ్యర్థిగా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా గురజాల నుంచి నేను పోటీ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గురజాల ప్రజలు నన్ను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా పార్టీ అధికారంలోకి వస్తే మంచి మేనిఫెస్టో ఉంది. దేవాదాయ శాఖ రద్దు, మత మార్పిడి చట్టం నిరోధకం, ప్లస్ పోతే ఉచిత వైద్యం, ఖరీదైన విద్య రెండు మనం అందుబాటులో తీసుకొచ్చే సౌకర్యం ఉంది. అప్పు లేని ఆంధ్ర ఆదాయాన్ని పెంచే విధంగా మనం చేయడం జరుగుతుంది. ప్లస్ పారిశ్రామికలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ ప్రతి దాని మీద మనం పోరాటం చేస్తాం, అభివృద్ధి చేస్తాం. గురజాలలో ఈ విధంగా చూద్దామంటే ఏ విధంగా ఉందంటే ప్రతి ఊరిలో గుంతలు లేని ఊరు లేదు అని ప్రతి గ్రామం తిరుగుతున్నాము. ప్రతి చోట గుంతలే, అభివృద్ధి లేదు. దాని మీద గట్టిగా పోరాటం చేద్దాం. గురజాల నియోజకవర్గంలో ప్రతి గడప నేను తిరుగుతాను. ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత మా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని మీద అదే దిశగా ప్రజల్లోకి వెళ్ళి నేను పరిచయం చేసుకొని ప్రతి సమస్యని నేను దృష్టిలో ఉంచుకొని నన్ను గెలిపిస్తే ఆ గురజాల నియోజకవర్గానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మన గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు నాకు చేదోడు వాదడిగా ఉండి సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆర్యవైశ్యులకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఏ టైం లేదు, అపరాత్రం లేదు, నాకు కాల్ చేసినా నేను నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను.